అందరికీ నమస్కారం. ఇది మిర్చి మ్యూజిక్ అవార్డ్ 6th ఎడిషన్. ఈ అవార్డ్స్కి జ్యూరీగా ఇక్కడ జ్యూరీ మెంబర్స్ అందరు ఉన్నారు. మిర్చి వాళ్ళు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 197 సినిమాల్లో 18 సినిమాలకు పాటలు లేవు కాబట్టి 176 ఫిల్మ్స్, 947 సాంగ్స్. వీటిలో అన్ని డిఫరెంట్ కేటగిరీస్, బెస్ట్ సాంగ్, బెస్ట్ ఆల్బమ్, బెస్ట్ మేల్ వోకలిస్ట్, ఫీమేల్ వోకలిస్ట్, అప్కమింగ్ వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. ఇట్స్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ENY వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్కి ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఆన్ దిస్. ఇట్స్ వెరీ సైంటిఫిక్ పోలింగ్ ప్రాసెస్. అది దట్ వాజ్ డన్ టుడే. ఈ ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎస్ జానకి గారికి ఇచ్చారు. అండ్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ SP ఈశ్వర్ గారికి ఇచ్చారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మిర్చి కంపెనీ డిసైడ్స్ హూ గెట్స్ ఇట్. అండ్ ద స్పెషల్ థింగ్ దిస్ ఇయర్ ఇస్ 4 స్టేట్స్కి 4 కాకుండా ఎస్ జానకి గారికి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మ్యూజిక్ అని దేవ్ గివెన్ హర్ ది అవార్డ్. ఆమె మోర్ దెన్ 40,000 సాంగ్స్ పాడారు, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో really we want to congratulate her earlier and it will be done on the day of the event also. అలానే SP ఈశ్వర్ గారు, SP కోదండపాణి గారు అబ్బాయి, చాలా సినిమాలకి కండక్టర్గా, ప్లేయర్గా, ఆర్కెస్ట్రా కండక్ట్ చేసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆయనకి వీఆర్ గివింగ్ దిస్ అవార్డ్. ఇది 6వ సంవత్సరం రేడియో మిర్చి అవార్డ్స్ అందుకోవడం ఎంత ప్రతిష్టాత్మకమైనో దాన్ని నిర్ణయించే అవకాశం మాకు రావడం మా సభ్యులకి అంత ప్రతిష్టగా మేము ఫీల్ అవుతున్నాం. 1. 2, ఈసారి జీవన సాఫల్య పురస్కారం జానకి గారికి రావడం మా అందరికీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లోనూ పాడిన ఏకైక గాయని, మురిపించే మువ్వల నాటి నుంచి ఇంకా ఆ మువ్వల ధ్వని గలగల ఇంకా వినిపిస్తున్నాయి నాకు. ఆ పురస్కారం ఇవ్వడంలో మేము పాల్పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. అలాగే SP కోదండపాణి గారి అబ్బాయి SP ప్రకాష్ గారికి, ఈశ్వర్ గారికి జ్యూరీ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ప్రకటించాం. అది కూడా చాలా ఆనందం. చాలా సైంటిఫిక్గాను చాలా పారదర్శకంగాను ఈ నిర్ణయం జరిగింది. ఇది మా లాంటి కళాకారులకి, మిగతా ఆర్టిస్టులకి, రచయితలకి, కవులకి మేమందరం కలుసుకోవడం సంవత్సరానికి ఒకసారి ఆట విడుపుగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మాకు ఇస్తున్న రేడియో మిర్చికి ధన్యవాదాలు. శుభం. ఒక స్పెషల్ ఆబిచ్యురీ మన ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి గారికి మిర్చి వాళ్ళు ఆ రోజు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ డైడ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్, మిక్సింగ్ చేస్తూ చనిపోయారు. ఆన్ హిజ్ రికగ్నిషన్ ఆన్ దట్ డే వీ విల్ బీ డూయింగ్ ఎన్ ఈవెంట్. I just want to let you know about it. జైల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం జానకమ్మ గారికి మొత్తం 4 స్టేట్లకి కలిపి స్పెషల్ ముఖ్యంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది మిర్చి అవార్డుకి ఒక గౌరవం వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆవిడ తీసుకోవడం అనేది ఇది చాలా చాలా గొప్ప విషయం. మిర్చి అవార్డుకి ఇది ఒక పెద్ద గౌరవం. మిర్చి అవార్డు ఈరోజు ఇంకొక మెట్టు ఎదిగినట్టు నేను ఫీల్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం ఈశ్వర్ గారు, SP ఈశ్వర్ గారు స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ ప్రతి సంవత్సరం దీని గురించి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం SP ఈశ్వర్ గారు యాజ్ ఏ కంపోజర్, యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్, యాజ్ ఏ కండక్టర్ ఆయన అందరికీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. అయితే ఈ అవార్డు పర్టికులర్గా ఏంటంటే అన్సంగ్ హీరోస్, అంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది ఇండస్ట్రీలో, పోతే వాళ్ళకి తగిన గుర్తింపు ఆడియన్స్లో ఉండదు. కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో మిర్చి ప్రవేశపెట్టిన ఈ ఒక అద్భుతమైన కేటగిరీ ఏదైతే ఉందో ఈ అవార్డుకి మాత్రం మేమందరం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే మనతో పాటు ఉన్న ఒక వ్యక్తికి ప్రపంచం అంతా చూడబోతుంది ఆ గుర్తింపు అనేది. ప్రతిసారి వీ మేక్ ఇట్ ఎ పాయింట్ ద డిజర్వింగ్ పర్సన్ గెట్స్, అండ్ టుడే వీఆర్ హ్యాపీ దట్ SP ఈశ్వర్ గారు ఈస్ టేకింగ్ దిస్. 22వ తేదీ జరగబోయే మెయిన్ ఈవెంట్కి అందరం కలిసి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.